హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి, మరి యొక్క సమయాన్ని బట్టి మనము దేవునికి సమయాన్ని ఇద్దాం. దేవుని యొక్క వాక్యానికి కొద్ది నిమిషాలు మనము ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన వారాలన్నీ కూడా నువ్వు కాపాడుతున్న స్తుతులు ప్రభువా. నాయన తండ్రి, మీకే వందనాలు. అలాగే ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీరే మాట్లాడండి. మీరే పరిశుద్ధాత్మ గురువై నడిపించి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథము రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. 38వ వచనము 39వ వచనాన్ని మనము చూసుకున్నట్లయితే ఒకసారి ఈ 3 వచనాలు మనం చదువుదాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్య భాగములో ఎలీషా కాలములో జరిగినటువంటి ఒక ఘట్టము మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలీషా శిష్యులు మరి ఆ కాలములో గొప్ప కరువు ప్రబలిపోయి ఉంది. కరువు, పంటలు పండటం లేదు, మంచు కురవటం లేదు, భయంకరమైన కరువు ఉన్న దినాల్లో ఎలీషా శిష్యులు ఏం చేశారంటే ఆయన దగ్గర కూర్చొని ఉన్నారంట. గురువుగారి దగ్గర కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉండి ఏంటంటే ఒక పనివాడిని పిలిచి పెద్ద కొండ తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టండి. అప్పుడు ప్రవక్తల శిష్యులు ఏం చేశారంటే ఒక అతను కూరాకులు వెళ్ళి కోసుకొని రమ్మన్నాడు. ఈ కూరాకులు పొలంలోకి వెళ్ళి కూరాకులు ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు దాని గుణమెరుగక దాని తీగలన్నీ తెంపి ఒడి నిండాకు పోసుకొని వచ్చి తరిగి కూరలో వేశాడు. అయితే ఆ కూర వడ్డిస్తున్నప్పుడు దాన్ని రుచి చూసిన తర్వాత శిష్యులు వాళ్ళకి భయం వేసి, దైవజనుడా, కొండలో విషం ఉన్నది అని కేక వేసి, కొండలో విషం ఉన్నది. కొండ, మానవుడు కొండ లాంటి వాడు. కొండలో విషమున్నది అని కేక వేశాడు ఎలీషా శిష్యుడు. దైవజనుడా, కొండలో విషం ఉందని. మనం కొండలం, దేవుడు కుమ్మరి, ఆయన పరమ కుమ్మరి చేతిలో మనము కొండలం. మనం అయితే ఆయన చేతిలో కొండలైనటువంటి మనము, ఆయన చక్కగా నిర్మాణం చేశాడు, నిర్మించాడు, మట్టిని తీశాడు, ఒక చక్కని రూపం చేసి నిర్మాణం చేసినప్పుడు, అయితే నీవు ఆ కొండలో ఏమి నింపుకుంటున్నావంటే విషాన్ని నింపుకుంటున్నావు. దైవజనుడా, కొండలో విషం ఉన్నది అంటున్నాడు. కొండ అంటే ఎవరో కాదు, కొండ అంటే మనమే కొండ. బైబిల్లో వాక్యం చూపించమంటారా? ఇంకొక రెఫరెన్సు, కీర్తన గ్రంథంలో దావీదు ఏమంటాడో చూద్దాం. దావీదు ఏమంటున్నాడు? కీర్తన గ్రంథంలో 31వ కీర్తనలో 31వ కీర్తన
చదివేవారు 31వ కీర్తన 12వ వచనములో, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓటికొండ వంటి వాడనైతిని. దావీదు ఏమంటున్నాడు చూడండి, అంత మహారాజు మరణమై స్మరణకు రాకున్న వాని వలె ఉంటిని, ఓటికొండ వంటి వాడనైతిని. అంతటి మహారాజు నేను ఎలాంటి కొండను అంటున్నాడు? ఓటికొండ. ఓటికొండ లాంటి వాడినయ్యా నేను ఒక ఓటికొండ లాంటి వాడిని. అంత రాజు తాను ఎట్లా ఒప్పుకుంటున్నాడంటే, నేను ఒక ఓటికొండను, ఒక ఓటి పాత్రను నేను అని చెబుతున్నాడు అన్నమాట. చూసారా? అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో కొండలో విషం ఉన్నది, కొండలో ఉన్నది, ప్రతి వారి కొండలో విషం ఉన్నది. విషం అనగా అర్థం ఏంటంటే, నిర్వచనం ఏంటంటే పాపము. కొండ అంటే పాపం ఉంది, కొండ అంటే పాపం ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే పాపం యొక్క గుణలక్షణాలు ఏంటి? వాళ్ళు రుచి చూసి చూసుకున్నారంట. విషం అనగా పాపము. చూసారా? అందుకనే సామెత చెప్తారు, తేలులోనంట కొండల్లో ఉంటుందంట విషము, మనిషిలో నిలువెల్లా విషం ఉంటుందంట. చూసారా? తేలులో కొండల్లోనే ఉంటుంది విషం, కానీ మనిషిలో నిలువెల్లా విషం ఉంటుంది. అందుకని పాపము కొండలో విషం అనగా, కొండలో విషం ఉంది దైవజనుడా అని అన్న. కొండ అనగా మనమే. మనలో పాపం ఉన్నది, మనలో విషం ఉన్నది. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు జయమిచ్చాడు దావీదు మీద. గొలియాతు చంపబడ్డాడు. అయితే దావీదుని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఘనపరుస్తున్నారు. అయితే అప్పుడు ఏలుబడి చేసే రాజు సౌలు మహారాజు. దావీదుకేమో 10,000 జైలు కొడుతున్నారు, దావీదుకేమో 1,000 కొడుతున్నారు. అప్పుడు ఆ మాటలంట రాజుకు ఇంపుగా లేవంట. నేను రాజునేంటి అని ఇంపుగా లేవంట ఆ మాటలు. అయితే ఇంపుగా ఉండనందున సౌలు ఏం చేశాడంటే దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏం చూపు నిలిపాడట? విషపు చూపు నిలిపాడట. కొండలో విషమున్నది, విషపు చూపు నిలిపాడట. చూశారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రెఫరెన్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను అని అంటాడు. దైవజనుడా, కొండలో విషమున్నది అంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు అనగా కొండ, దేవుడు కుమ్మరి. ఆయన నిన్ను ఒక పాత్రగా చేస్తే, నిన్ను దేవుడు ఒక చక్కనిగా రూపంగా చేస్తే, నీ కొండలో విషాన్ని నింపుకున్నావు. నువ్వు నీ కొండలో పాపాన్ని నింపుకున్నావు. అయితే శిష్యుడు కేక వేస్తున్నాడు, దైవజనుడు చెబుతున్నాడు, విషపు చూపు నిలిపాడట. ఎందుకు విషపు చూపు నిలిపాడంటే, ఆయనకేమో ఘనత రావట్లేదు, పేరు ప్రఖ్యాతలు రావట్లేదు, దావీదుని మెచ్చుకుంటున్నారని సౌలు విషపు చూపు నిలిపెను అంటాడు. చూసారా? విషపు చూపు అంట. చూపులో విషం ఉంటుందట, విషాన్ని గక్కుతారు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మనందరము కొండలమే. దావీదు ప్రార్థన చేశాడు, నేను ఓటి కొండలంటి వాడను అని అంటున్నాడు. సరే, వారు కూరాకులు కోసుకురమ్మంటే వెర్రి ద్రాక్ష ఆకులు. సరే, అది కూడా సేమ్ టు సేమ్ ద్రాక్ష చెట్టులాగానే ఉంటుంది. ఏమండి? సేమ్ టు సేమ్ ద్రాక్ష చెట్టులాగానే ఉంది అది కూడా. అయితే దాని గుణం ఎరుగక, దాని గుణం ఏంటో తెలియక ఆకులు కోసుకొచ్చేసాడు శిష్యుడు. చూసారా? గుణమెరుగక. అందుకని ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దాని గుణమెరుగక
అని అంటాడు. అందుకని ఇక్కడ మనం గమనించినప్పుడు కీర్తన 14వ అధ్యాయం 2వ వచనంలో, కీర్తన 14వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు ఒకసారి మనం చూస్తే, 14వ అధ్యాయం 2వ వచనంలో 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనంలో కలరేమో అని యెహోవా 140వ కీర్తన అండి, 2వ వచనం. 140వ కీర్తన 2వ వచనం. 140వ కీర్తన 2వ వచనం చూడండి. 140వ కీర్తన 2వ వచనం. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఏముందంట? సర్ప విషం ఉన్నది. వారి పెదవుల కింద విషం ఉందంట. చూసారా? అయ్యో దైవజనుడా, కొండల విషం ఉంది, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది అంటారు. సర్ప విషం ఉన్నదంటే ఇక్కడ నాలుకతో వాళ్ళు యుద్ధము చేస్తారట, వాడి చేసుకుంటారట. మాట్లాడుతూ ఉంటుంటే కణ మాట్లాడుతుంటే చాలా భయం కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటుంటే వారి హృదయములో అపాయకరమైన యోచనలు చేస్తారట. వాళ్ళ హృదయములో భయంకరమైనటువంటి తలంపులు ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. శిష్యుడు అంటున్నాడు, దైవజనుడా, కొండలో విషమున్నది, కొండలో విషమున్నది అని చెబుతున్నాడు ఆయన. అయితే దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు ఒక స్త్రీ కనపడుతుంది. కొత్త నిబంధనలో ఒక స్త్రీ కనపడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయములో, కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. పరమకుమారి అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఒక రూపము చేశాడు. గొప్ప నిర్మాణం చేసినటువంటి మహాదేవుడు నిన్ను ఆ కొండలో నువ్వు విషాన్ని నింపుకుంటున్నావు, సర్ప విషం ఉన్నది అని అంటాడు ఆయన. చూసారా? అయితే ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది యేసు ప్రభువారు దగ్గర. మరి మంచి ఎండ సమయంలో, మధ్యాహ్న సమయంలో దాహం తీర్చుకుందామని ప్రభు ఒక బావి దగ్గరికి వెళ్ళేపాటికి అక్కడ ఒక స్త్రీ అంట ఏం తీసుకొని వస్తుంది? యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వాక్యంలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వాక్యములో ఆ స్త్రీ తన కొండను విడిచి వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి, నేను వచ్చి నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా చెప్పగా వారు ఆ ఊరి నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చాలండి. చూసారా? ఇక్కడ ఒక స్త్రీ మనందరికీ తెలుసు, సమరయ స్త్రీ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమరయ స్త్రీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, తెలియని సంఘాలు లేవు, అయ్యగారులు ఎవరికి తెలియని అయ్యగారులు లేరు. సమరయ స్త్రీ ఉంది. మంచి మధ్యాహ్న సమయంలో ప్రభువారు దాహం తీర్చుకోవడానికి, ఆమె దాహం తీర్చడానికి ప్రభు బావి దగ్గరకు వచ్చుకున్నాడు ఆయన. ఈమె ఏం పట్టుకొని వస్తుంది? కొండ పట్టుకొని వస్తుంది నీళ్లు తీసుకెళ్దామని. అయితే దాహం అడిగాడు ప్రభు. అయ్యా, మీరు సమరయులు, మీరు యూదులు, మేము సమరయులము, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అని అన్నప్పుడు, అమ్మా నాకు దాహం కావాలి, నేను ఇచ్చే నీళ్లు జీవజలం ఉన్నాయని మాట్లాడుతున్నాడు.
అయితే అయ్యా అలాంటి జీవజలం ఏదో నాకు కూడా కావాలని అడిగింది. అయితే ప్రభువారు అన్నారు, వెళ్ళి నీ పెనిమిటిని పిలుచురమ్మంటే నాకు పెనిమిటి లేడయ్యా. నీకు పెనిమిటి లేడన్నమాట నిజమే కానీ నీకు 5 పెనిమిట్లు ఉండిరి అని అంటాడు. నీకు 5 ఉన్నారు భర్తలు అని అన్నాడు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అన్నాడు. సత్యమే చెప్పితివా నేను. ఏం చెప్పాట ప్రభు? ఆమెలో ఉన్నటువంటి తప్పును ప్రభు బయటపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో ఉన్నటువంటి రహస్యాన్ని బయటపెట్టినప్పుడు భయము కలిగింది. అమ్మో, నేను చేసినటువంటి ఇక భయంకరమైనటువంటి నీచ కార్యము ఈయనకి ఎట్లా తెలుసు? అమ్మో, ఈయన ఎవరో, ఈయన ఒక గొప్ప ప్రవక్తలాగా ఉన్నాడు అని చెప్పి ఆమె ఏం చేసిందో చూసారా? గబగబా తన కొండను ఏం చేసింది? విడిచిపెట్టేసింది. కొండను అక్కడ విడిచిపెట్టేసేసి ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెబుతుంది. ఇదిగో నేను చేసినవి అని చెబుతున్నాడు. ఈ మహానుభావుడు ఎవరో బావి దగ్గరకు ఉన్నాడు, నేను చేసినవి అని చెబుతున్నాడు అని చెబుతుందన్నమాట. ఆమె ఏమి విడిచిపెట్టిందో చూసారా? కొండను విడిచిపెట్టింది. పాపపు కొండను విడిచిపెట్టింది. పాపాన్ని విడిచిపెట్టేసేసి ఊర్లోనికి వెళ్ళి గొప్ప సాక్షిగా నిలబడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తన యొక్క కొండను విడిచిపెట్టింది. తన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టేసేసింది. ఊరిలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండ అనగా మనమే. అందుకనే దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ ఉంది. మనం గమనించండి. ఆ వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే మనం చాలా దాని గుణమెరుగక అని అంటాడన్నమాట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32వ వచనములో ద్వితీయోపదేశకాండం చూస్తే దాని యొక్క గుణమెరుగక ఆకులు కోసుకొచ్చారట. ద్వితీయోపదేశకాండం 32లో మనం చూసినప్పుడు 32వ అధ్యాయము 32వ వచనములో చదవండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ వచనం. వారు ద్రాక్షావల్లి, సుధమ ద్రాక్షావల్లి, అది గొమొర్రు పొలములో పుట్టినది. వారి ద్రాక్ష పళ్ళు పిచ్చి ద్రాక్ష పళ్ళు, వాటి గెలలో చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ద్రాక్షావల్లి సుధమ ద్రాక్షావల్లి అట. సరే, ద్రాక్ష చెట్టు గుణమెరుగక, ద్రాక్ష చెట్టు యొక్క గుణాలు తెలియవు. అది మంచి ద్రాక్ష చెట్టు అనుకున్నారు, కానీ ఆకులన్నీ కోసుకొచ్చేసేసి ఒడి నిండా పోసుకొని వచ్చి తరిగేసే కొండలో వేసేసారు. దానికి గుణమెరుగు తెలియదు. ఇక్కడ అంటాడు, అది ఏం ద్రాక్ష చెట్టు అంటే అది పిచ్చి ద్రాక్ష చెట్టు. అది పిచ్చి ద్రాక్ష చెట్టు. దాన్ని దేని విధంగా పోల్చాడు? సొదొమ గొమొర్రాని పోల్చాడు. సొదొమ గొమొర్రా, సరే, అది సొదొమ ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలంలో పుట్టింది అని అంటాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన పట్టణాలు. ఆ పట్టణాలు ఏంటండి? భయంకరమైన పట్టణాలు. ఆ పట్టణంలో లోతు కుమార్తెలు వ్యభిచారం చేశారు. ఆ పట్టణంలో లోతు కుమార్తెలు భయంకరంగా జీవించారు. అయితే ఇక్కడ అంటున్నాడు, సొదొమ ద్రాక్షావల్లి గొమొర్రా పొలంలో పుట్టినది అని అంటాడు. చూసారా? దాని గుణమెరుగు తెలియదు, దాని గుణమేంటో తెలియదు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దైవజనుడా, కొండలో విషం ఉన్నది. కొండ అనగా పాపము, కొండ అనగా పాపము. మానవుల్లో పాపం ఉన్నది. అయితే ఆ పాపాన్ని నీవు విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని నీవు విడిచిపెట్టాలి. దేవుని యొక్క వాక్యములో మనం సెలవిస్తూ ఉంది. చూసారా? దేవుని యొక్క వాక్యము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం అన్నమాట. కనుక ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కొండ, అందుకనే
ఎలీషా కాలంలో ఒక గొప్ప విషయం జరిగింది. 2 రాజుల గ్రంథంలో 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనేను. అందుకు ఆమె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఎలీషా కాలంలో ఒక ప్రవక్తల కుటుంబంలో బాగా అప్పులు పాలైపోయారు. ఆ యొక్క శిష్యుడు చనిపోయాడు. శిష్యులు భార్య పిల్లలు మరి అప్పులు వాళ్ళు వచ్చి పిల్లలని తీసుకెళ్ళిపోయే సమయంలో ఎలీషా ఆ ఇంటిని దర్శించాడు. దర్శించినప్పుడు అయ్యా నా పెనిమిటి చనిపోయాడు, నా పిల్లలు అప్పులు వాళ్ళు వచ్చి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడో చూశారా? అమ్మ నా వల్ల నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమన్నా ఉందంటే ఆ తల్లి ఏమంటుందంటే నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప మరేమీ లేదా, నేను నూనె కుండ తప్ప ఏమీ లేదు నా దగ్గర, నూనె కుండ తప్ప మరి ఏమీ లేదని అంటుంది. కొద్దిగా ఉందయ్యా నూనె కుండ అని అన్నప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మ నీకు దొరకగలిగినటువంటి పాత్రలు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి తీసుకురా అన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాత్రలన్నీ తీసుకొని వచ్చారు. పాత్రలన్నీ తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క కొద్దిగా ఉన్నటువంటి ఆ కొండలో నూనెను ఆయన ప్రార్థన చేసి పోసినప్పుడు ఆ పాత్రలన్నీ నిండిపోతున్నాయి అన్నమాట. చూసారా? నీ కుండలో నూనె ఉందా, విషం ఉందా? అదే ప్రశ్న వేస్తున్నాను. నూనె అనగా పరిశుద్ధాత్మ, నూనె అనగా నూనెకు గుర్తు ఆశీర్వాదము. ఈ యొక్క తల్లి దగ్గర కుండలో ఏముందంట? నూనె ఉందంట. అయితే అక్కడ కుండలో విషం ఉందని చెబుతున్నాడు అన్నమాట. నీ కుండలో ఏముంది? నీ కుండలో పాపం ఉందా, నీ కుండలో నూనె ఉందా? అదే నేను అడుగుతున్నా. నా సబ్జెక్ట్ ఇదే, నేను చెప్పబడే వాక్యం ఇదే. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? నిన్ను తన రూపము తన పోలిక చెప్పున చేసుకున్నాడు ఆయన. అయితే నీవు ఆ కుండలో నూనె నింపుకుంటున్నావా, విషాన్ని నింపుకుంటున్నావా? అయితే నీ విషము విరిగిపోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వైపు నువ్వు ఆయన వైపు చూడాలి. నీ విషం విరిగిపోవాలంటే, నీ విషం పోవాలంటే శిష్యులు అయ్యా దైవజనుడా ఏం చేద్దామని అంటే కొద్దిగా పిండి తీసుకురమ్మన్నాడు. ఆ పిండిని కూరలో కలిపినప్పుడు ఆ యొక్క కూరలో విషపు కూరలో వేసినప్పుడు ఇప్పుడు వడ్డించి మీరు తినమన్నాడు. దానిలో విషము పోయింది. దేవునికి స్తోత్రం. రా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండ అంటే ఏ కొండ అనుకున్నావేమో, కొండ అంటే నీవు నేనే. దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఓటికొండ లాంటి వాడును, నేను. అయితే ఆ ఓటికొండను దేవుడు నేను గొప్ప పాత్రగా చేయాలని చూస్తున్నాడు. ఆయన సరైన పాత్రగా నిన్ను తయారు చేయాలని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆయన కుమారి అయి ఉన్నాడు, పరమ కుమారి అయి ఉన్నాడు ఆయన. నీవు కొండ లాంటి వాడివే. ఆ సమరయ స్త్రీని దేవుడు బాగు చేశాడు. ఆ సమరయ స్త్రీ కొండను బావి దగ్గర విడిచిపెట్టేసి ఆ కొండను వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళి గొప్ప సాక్ష్యం చెప్పింది, నేను చేసినవి అని చెబుతున్నాడని. అలాగే నీ విషాన్ని నీ కొండలో ఉన్నటువంటి విషాన్ని నువ్వు తీసేసుకుంటున్నావా? నీ కుండలో నూనె ఉంచుకో. నీ కుండలో నూనె అనగా పరిశుద్ధాత్మ దేవుడిని ఉంచుకో. పరిశుద్ధాత్ముడు నీ కుండలో ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల ఎన్నో మేలు చేయడానికి చూస్తున్నాడు ఆయన. అందుకనే దేవుని యొక్క వాక్యములో
ఆ ఉన్న నూనె కుండ, ఆ కుండ పాత్రలన్నీ తెచ్చిన పాత్రలన్నీ కూడా నిండిపోయినట్లుగా చూస్తున్నాం. ఆ ఇంట్లో గొప్ప కొరత తొలగిపోయింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి అప్పులన్నీ పోయినాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి వెలితంతా కూడా దేవుడు తీర్చివేశాడు. అయితే నీవు ఒకసారి పరిశీలన చేయి. వాక్య భాగంలో నువ్వు గమనించు. ఒకసారి నువ్వు కొండ అంటే ఏదో అనుకున్నావా నువ్వు? కానీ కొండ అంటే నీవు నేనే, మనమే కొండలము. ఆయన ఒక్కడే ఒక పరమ కుమారి. ఆయన చేతిలో నువ్వు చేయబడినటువంటి వారం మనం. అయితే ఆ కొండను దేవుడు నువ్వు జాగ్రత్తగా వాడుకుంటున్నావా? ఏమండి, ఆ కొండను నీవు ఆ కొండలో విషముంచుకుంటున్నావా? అయితే సౌలు జీవితాన్ని ఒక్కసారి నువ్వు చరిత్ర చదువుకుంటే సౌలు జీవితం అంతా కూడా విషంతో నిండిపోయింది. దావీదు మీద విషము చిమ్మాడు. కానీ సౌలు యొక్క చరిత్ర ముగించేపాటికి తన జీవితంలో అతనికి ఏమీ కూడా దొరకలేకపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొండలో ఉన్నటువంటి విషయాన్ని విరిచివేసేయి. నీ కొండలో నీలో ఉన్నటువంటి పాపాన్ని విరిచివేయి. పాపాన్ని విరిచివేయడానికి సిలువ రక్తం కావాలి. ఆయన రక్తము కావాలి, సిలువ రక్తము కావాలి. ఆ రక్తం ద్వారా నీకు విడుదల కలుగుతుంది. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీలో ఉన్నటువంటి విషయాన్ని అంతా ఆయన దగ్గర ఒప్పుకో, కక్కివేసేయి. ఆ విషయాన్ని నువ్వు కక్కివేసినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను క్షమించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన కృప చూపించే దేవుడుగా ఉన్నాడు ఆయన. అందుకని దేవుని యొక్క వాక్యములో ఆయన ఎక్కడికి చెబుతున్నాడు అన్నమాట. రాజుల గ్రంథములో 4వ అధ్యాయం 39వ వచనం మరొకసారి చదివినట్లయితే, 39వ వచనములో మనం ఒకసారి మరలా చదివినట్లయితే ఇక్కడ మనం గమనించవచ్చు అన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, చాలా ఇక్కడ మనం సందర్భం మనకు కనపడుతూ ఉంది. చూసారా, ఇక్కడ మనకు సందర్భం కనపడుతుంది ఈ 4వ అధ్యాయంలో. కనుక మనం గమనించాలి. మనం యొక్క వాక్య భాగాన్ని మనం గమనించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ విషయాన్ని కొంత పిండి తీసుకురమ్మన్నాడు. విషయాన్ని విరిచివేసినట్లుగా మనం చూస్తున్నాము. సరే, 41వ వచనములో చూస్తే, అతడు పిండి కొంత తెమ్మనను, వారు తేగ కొండలో దాన్ని వేశారు. జనులు భోజనము చేయుటకు వడ్డించనని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. చూసారా, ఆయన పిండి తీసుకుని వచ్చాడు. ఆయన నీ కొరకు విరవబడ్డాడు. పిండి అనగా రొట్టెకు సాదృశ్యము. ఆయన నీ కొరకు విరిచివేయబడ్డాడు. ఆయన నీ పాపము భరించడానికి ఆయన నీ పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఒక రొట్టెలాగా విరవబడ్డాడు ఆయన నీ కొరకు. అయితే నీలో ఉన్న విషాన్ని విరిచివేయటానికి, నీలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి, నీలో ఉన్నటువంటి యొక్క క్రియలన్నిటిని విడిచిపెట్టడానికి ఆయన నీ కొరకు ఆయన సిలువ మీద రక్తము కార్చాడని గమనించావా? నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఆయన పొందుతున్న దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుందని తెలుసా? ఒకసారి గమనించు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు కేవలము ఓటికొండ లాంటి వాడివే. నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు. నీ కొండకు బెజ్జం పడిందంటే నీ పరిస్థితి ఏమవుద్దో తెలీదు. అయితే నీ కొండ బలహీనం అవ్వక మునిపే నువ్వు దేవుణ్ణి స్తుతించు, నువ్వు దేవుణ్ణి గాయక మహిమపరచు, దేవునిలో నువ్వు ఆనందించు. అందుకని దేవుని యొక్క వాక్యములు మనం ఎంత వివరంగా ప్రభు మాట్లాడుతున్నాం. దేవుని యొక్క వాక్యములో మనం ధ్యానించుతుందా మనము? సరే, ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రా. నువ్వు నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి నీ పాపాన్ని అంతా కూడా విడిచిపెట్టు. దేవుడు నిన్ను నీ కొండలోకి మరి నూనెని పంపిస్తాడు. ఆయన నూనె అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నూనె అనగా పరిశుద్ధాత్మ నీలో నింపుతాడు. ఆయన పరిశుద్ధాత్మ నింపుదల నీలో వచ్చేస్తుంది. ఇక నీలో దేవుడు ఉంటాడు. కనుక నువ్వు దేవునిలో నువ్వు గమనించాలి. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. నీ దేహము దేవునిది,
శుద్ధాత్మకు నిలయమది, ప్రభు కర్పణ చేయనిదే పడగొట్టును అపవాది. ప్రభు కర్పణ చేయనిదే పడగొట్టును అపవాది. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువక, రావేలవో యువతి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహము దేవునిది, నీవు ఒక కొండ లాంటి వాడివి. నీ కొండలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసము చేయాలని చూస్తున్నాడు ఆయన. నీవు అర్పణ చేసుకోకపోతే నీ కొండను పడగొడతాడు ఆయన. నీ కొండను పగలగొడతాడు వేరొక వ్యక్తి వచ్చి. నీ కొండలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. నీ కొండలో ఉన్నంత విషమంతా విరిచేసేసుకోవాలి. శిలువ రక్తం ద్వారా నీకు విడుదల కలుగుతుంది, పరిశుద్ధ రక్తం ద్వారా నీకు విడుదల కలుగుతుంది. కనుక ఈ సమయంలో ఈ వాక్యాలను నువ్వు పరిశీలన చేసుకో. ఈ వాక్యాలను బట్టి నువ్వు ధ్యానం చేసుకున్నట్లయితే ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు, కాపాడే దేవుడు. కనుక గమనించి ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవుణ్ణి మహిమపరచు, సహాయం చేయి. పరిశీలన చేసుకో. నీ కొండలో ఏముందో చూసుకో. నూనె, విషం ఉందా? నీ కొండలో ఏదుందో నువ్వు పరిశీలన చేసుకో. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది అని అన్నాడు. ఈ రెండు మాటలు నేను చెప్తున్నాను. నీ కొండలో ఏముంది? ఈ సమయంలో నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువా, నా కొండలో ప్రభువా నీ నూనెను ఉంచయ్యా, నీ ఉండాలి నా కొండలో, పరిశుద్ధాత్మ నాలో నివాసం చేయాలి నాయన అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఈ సమయంలోనే నీలోకి వస్తాడు ఆయన. ఈ సమయంలోనే దేవుడు నిన్ను దర్శిస్తాడు ఆయన. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన. నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన. నీ పాపాన్ని నువ్వు విడిచిపెడుతున్నావా? నువ్వు కొండను విడిచిపెట్టేసావా? సమరయ స్త్రీలాగా కొండను విడిచిపెట్టి వెళ్ళావా? నీ కొండ నీలో ఉంచుకున్నావా? పరిశీలన చేసుకొని ఈ వాక్యాన్ని నువ్వు పరిశీలన చేసుకో. దీని వివరణ యొక్క నేను మనం పరిశీలన చేసుకొని ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను కనుక గమనించి ఒక్కసారి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా ధ్యానం చేయి. నేను చెప్పబడిన ప్రతి రెఫరెన్స్లో కూడా నీకు గొప్ప మర్మము దాగి ఉన్నది. మహారాజులు నేను ఓటికొండ అని నేను ఒప్పుకున్నారు వాళ్ళు. మనందరం కూడా ఓటికొండ లాంటి వారమే. నీ కొండను దేవుడు సరైన పాత్రగా, నీ కొండను దేవుడు సరైన పాత్రగా చేయబడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కనుక మనం గమనించండి. మరి యొక్క చెప్పబడినటువంటి వాక్యాలన్నీ కూడా మీరు నేను దిద్దుబాటు కలిగినటువంటి వాక్యాలే నేను చెప్తున్నాను. నువ్వు అనేక సంవత్సరాలు నువ్వు చర్చికి వెళ్ళొచ్చేమో, నువ్వు అనేక సంవత్సరాలు నువ్వు విశ్వాసగా జీవించవచ్చు, అనేక సంవత్సరాలు నువ్వు సేవకుడిగా జీవించవచ్చేమో, కానీ నేను చెప్పబడి ప్రతి వాక్యము కూడా దిద్దుబాటు సంబంధించినటువంటి వాక్యములే నేను చెప్తున్నాను. నీవు దిద్దుబాటు చేసుకో. దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకున్నట్లయితే నువ్వు మేలు పొందుతావు, ఆశీర్వదించబడతావు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.